హలో ఫ్రెండ్స్, మీ ఎంటీఎఫ్ వరల్డ్కి తిరిగి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం పూరి జగన్నాథ ఆలయం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా, ఈ గుడిలో దేవుడికి అభయహస్తం ఇంకా వరదహస్తం కనిపించవు. ఈ గుడి సముద్రం దగ్గర ఉన్న గుడి లోపల సముద్రం అలల సౌండ్ వినపడదు. ఈ ఆలయంలో గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో జెండా ఎగురుతుంది. ఈ గుడి నీడ ఎప్పుడూ కనిపించదు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనిందా? అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ముందుగా మీరు మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్లో పోస్ట్ చేసే అన్ని ఇంట్రెస్టింగ్ ఇంకా ట్రెండింగ్ వీడియోస్ని ఎప్పటికప్పుడు చూడటానికి ఇప్పుడే మన ఎంటీఎఫ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయండి. మీరు మా ఛానల్లోని లేటెస్ట్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఆలయ చరిత్ర. మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన సిటీలలో పూరి ఒకటి. ఈ సిటీ ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సిటీని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని 1078వ సంవత్సరంలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చడోగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజు భీమ్దేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుకో కథ ఉంది. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థల పురాణాల్లో చెప్పబడింది. ఈ అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. మహారాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనిని డిస్టర్బ్ చేయొద్దని కండిషన్ పెడతాడు. రాజు కూడా సరే అంటాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. తీరా తలుపులు తెరిచి చూస్తే శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దేవతామూర్తులను 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని
ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. పూరి జగన్నాథ ఆలయం గురించి మీకు తెలియని ఫ్యాక్ట్స్. 1. గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో జెండా ఎగరటం. మన నేచర్లో ఏ వస్తువైనా ఎగరటానికి గాలి వీచే డైరెక్షన్లోనే వెళ్తుంది. కానీ జగన్నాథ ఆలయం పైభాగంలో అమర్చిన జెండా నేచర్కి ప్రత్యేకమైన మినహాయింపుగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన జెండా అసలు ఏ సైన్స్కి సంబంధం లేకుండా గాలి వీచే డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. నంబర్ 2, ప్రతిరోజు జెండా మార్చాలి. ప్రతిరోజు ఒక పూజారి ఆలయ గోపురం పైభాగంలో జెండాను మార్చడానికి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో ఆలయ గోడలను ఎక్కుతాడు. ఈ ఆచారం ఆలయం నిర్మించిన రోజుల నాటిది. ఈ అభ్యాసం ఎటువంటి రక్షణ లేకుండా ఒట్టి చేతులతో జరుగుతుంది. క్యాలెండర్ ప్రకారం ఒక్కరోజు ఆచారం దాటినా ఆలయం 18 సంవత్సరాలు మూసివేయబడుతుంది అనేది ఇక్కడి నమ్మకం. నంబర్ 3, ఆలయంలో నీడ ఉండదు. పూరి జగన్నాథుని ఆలయంలో ఏ డైరెక్షన్ నుండి రోజులో ఏ టైంలో చూసినా చీమ నీడను కూడా పడవేయదు. అది శిల్పకళ అద్భుతం కావచ్చు, లేదా జగన్నాథుడు మానవత్వానికి ఇచ్చిన సందేశం కాగలదు. నంబర్ 4, సుదర్శన చక్రం. జగన్నాథ ఆలయ చక్రం వాస్తవానికి 20 అడుగుల ఎత్తు మరియు టన్ను బరువు ఉంటుంది. ఇది ఆలయం పైన అమర్చబడి ఉంది. కానీ ఈ చక్రం గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పూరీ నగరంలో ఏ మూల నుండైనా ఈ చక్రాన్ని మీరు చూడొచ్చు. చక్రాన్ని ఉంచటం మరియు స్థాపించటం వెనుక ఉన్న ఇంజనీరింగ్ ఇప్పటికీ ఒక రహస్యం. ఎందుకంటే మీ స్థానంతో సంబంధం లేకుండా చక్రం మీ వైపే చూస్తున్నట్లు మీరు ఎప్పుడూ అనుభూతి చెందవచ్చు. నంబర్ 5, విమానాలు, పక్షులు దేవాలయం పైన ఎగరవు. దేవాలయం పైన ఎగురుతున్న ఏ పక్షి ఎప్పుడూ కనిపించదు. విమానాలు దేవాలయం మీద ఎగరటానికి అనుమతించబడవు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ విషయానికి స్పష్టంగా వివరణ లేదు. ఇది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. నంబర్ 6, సింహద్వారం యొక్క అంతుచిక్కని రహస్యం. జగన్నాథుని ఆలయానికి 4 తలుపులున్నాయి. సింహద్వారం, ఆలయ ప్రవేశ ద్వారం, ప్రధాన ద్వారం. మీరు సింహద్వారం గుండా ప్రవేశిస్తున్నప్పుడు మీరు తరంగాల శబ్దాన్ని స్పష్టంగా వినవచ్చు. కానీ మీరు సింహద్వారం దాటిన తర్వాత కేవలం ఒక మలుపు తీసుకుని తిరిగి అదే దిశలో నడవండి. మీకు ఇకపై తరంగాల శబ్దం వినపడదు. నిజానికి మీరు ఆలయం లోపల ఉన్నంతకాలం మీరు వేవ్స్ సౌండ్ వినరు. నంబర్ 7, సముద్ర రహస్యం. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా పగటిపూట సముద్రం నుండి గాలి భూమి మీదకు వస్తుంది. అయితే భూమి నుండి గాలి సాయంత్రం సముద్రం వైపు వీస్తుంది. అయితే పూరి విషయంలో మాత్రం జియోగ్రాఫికల్ రూల్స్ కూడా తిప్పికొట్టే విధంగా ఉన్నాయి. ఇక్కడ నేచర్కి విరుద్ధంగా గాలి వీస్తుంది. నంబర్ 8, ప్రసాద రహస్యం. జగన్నాథుని ఆలయంలో ప్రసాదం ఎప్పుడూ వృధా పోదు. రోజును బట్టి 2000 నుండి 20,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని రికార్డులు చెప్తాయి. కానీ ఆలయంలో ఉండే ప్రసాదం పరిమాణం ఏడాది పొడవునా అదే విధంగా ఉంటుంది. అయినా ప్రసాదం ఎప్పుడూ వృధా అవ్వదు. అలాగే ఎప్పుడూ తక్కువ అవ్వదు. నంబర్ 9, ప్రసాదం యొక్క వంట టెక్నిక్. ఇక్కడ ప్రసాదం వండడానికి కుండలు వాడుతారు. అలానే ఇక్కడ కేవలం కట్టెల పొయ్యి మీదే వండుతారు. 7 కుండలు దీనికోసం ఉపయోగిస్తారు మరియు వాటిని ఒకదానిపైన మరొకటి ఉంచుతారు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అన్నింటికంటే పైన ఉన్న కుండలో ఫస్ట్ ఉడుకుతుంది. ఆ తరువాత అదే ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి ఉడుకుతాయి. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి జగన్నాథ గుడి విశేషాలు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ MTF వరల్డ్.